Hello everyone, welcome to Charan Cricket Launch and Mohammad Siraj, you beauty, you legend. వాట్ ఏ మ్యాన్ అసలు. మొహమ్మద్ సిరాజ్ ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లో మెయిన్ గా టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ రివాల్వ్ అయింది మొహమ్మద్ సిరాజ్ చుట్టే. అండ్ డిఎస్పి సిరాజ్ కి వెంటనే ఎస్పి సిరాజ్ గా ప్రమోషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ డే 4 లో కంప్లీట్ గా మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ సైడ్ ఉండే అండ్ డన్ అండ్ డస్టెడ్ అక్కడ, ఎందుకంటే ఇంగ్లాండ్ ఆ లెవెల్లో డామినేట్ చేసింది. డే 4 లాస్ట్ సెక్షన్ కి వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్ చిన్న హోప్ ఇచ్చిండు మ్యాచ్ ఇండియా గెలవగలుగుతుందని. అండ్ వెంటనే వర్షం పడడం వల్ల మ్యాచ్ అనేది ఫిఫ్త్ డేకి వెళ్ళింది. అండ్ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి అండ్ అందరి హోప్ కూడా సిరాజే, ఎందుకంటే సిరాజ్ అంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ లో ఏ బౌలర్ కూడా కంప్లీట్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు. సిరాజ్ ఒక్కడే 5 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు అనమాట. అండ్ వాట్ ఏ ఫిట్నెస్ అసలు. కంప్లీట్ ఈ టెస్ట్ సిరీస్ లో ప్రతి టెస్ట్ మ్యాచ్ లో 50కి పైగా ఓవర్స్ వేసిండు. అంటే 5 టెస్ట్ మ్యాచెస్ వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్ అరౌండ్ 250 ఓవర్స్ కన్నా ఎక్కువ వేసిండు అనమాట. 250 ఓవర్స్ 1000+ డెలివరీస్ వేసిండు. అండ్ ఒక్కసారి కూడా ఇంజూర్డ్ అవ్వలేదు, ఒక్కసారి కూడా ఎక్కడ కానీ తడబడలేదు ఫిట్నెస్ విషయంలో, ఎక్కడ కానీ క్రాంప్స్ కానీ ఎక్కడ కానీ ఏమీ లేదు సిరాజ్కి. అండ్ ప్రతి బౌలర్ కానీ ఇండియన్ టీంలో చూసుకుంటే బుమ్రా జస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు, ప్రసిద్ కృష్ణ 3 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు, ఆకాశ్దీప్ 3 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు. సో అందరు ఎవ్వరు కానీ కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ ఆడలేదు. సిరాజ్ ఒక్కడే అన్ని కంప్లీట్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఎవ్వరు కంప్లీట్ గా 5 టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు అనమాట. అంటే ఏ బౌలర్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు. సో ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ ఒక్కడే 5 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు. అండ్ ఆ 5 టెస్ట్ మ్యాచెస్ లో కూడా కంప్లీట్ హార్ట్ అండ్ సోల్ పెట్టిండు. 50కి పైగా ఓవర్స్ వేసి మొత్తం ఇంప్రెస్ చేసినాడు అనమాట అందరినీ. అండ్ ఈ సిరీస్ తోటి సిరాజ్ కు ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. రెస్పెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది సిరాజ్ కి, ఎందుకంటే బుమ్రా కూడా లేడు ఈ మ్యాచ్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే బుమ్రా ఉన్న మ్యాచెస్ ఇండియా గెలవలేదు. అండ్ బుమ్రా లేని మ్యాచెస్ లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ని లీడ్ చేస్తున్నాడు. అండ్ ఆ లీడ్ చేసిన మ్యాచెస్ 3 మ్యాచెస్ అయితే 3 మ్యాచెస్ ఇండియా 2 మ్యాచెస్ గెలిచింది అండ్ ఫోర్త్ టెస్ట్ డ్రా అయింది. సో అంటే మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ అటాక్ ని లీడ్ చేసిన టైంలో ఇండియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. అంటే మొహమ్మద్ సిరాజ్ ఇంపాక్ట్ అంత ఉందన్నమాట ఈ సిరీస్ లో. అండ్ మొహమ్మద్ సిరాజ్ 5 టెస్ట్ మ్యాచెస్ లో 23 వికెట్స్ తీసిండు. అండ్ టాప్ వికెట్ టేకర్ ఈ సిరీస్ లో. ఏ బౌలర్ కూడా ఇన్ని వికెట్స్ తీయలేడు. అండ్ డే 4 వచ్చేసరికి డే 4 ఇండియా కంప్లీట్ గా రాటిల్డ్ అయిపోయింది, మ్యాచ్ అనేది పోయింది అనమాట. ఎందుకంటే టార్గెట్ 374 అవుతే ఇంగ్లాండ్ ఒక స్టేజ్ లో 331 ఫర్ 1 కి 4 వికెట్స్ ఉండే. అండ్ అరౌండ్ 45 రన్సే కొట్టాలన్నమాట ఇంగ్లాండ్ గెలవాలంటే. సో వాళ్ళ వికెట్స్ కూడా ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి. సో చాలా ఈజీ విన్. అంటే ఇప్పటి వరకు ఇండియా చాలా కష్టపడ్డది ఈ సిరీస్ లో. అంటే ఇంగ్లాండ్ కన్నా ఎక్కువ బాగా ఆడింది ఇండియా మాత్రమే. అండ్ ఇండియా ఈ సిరీస్ ఎట్లా ఓడిపోతుందని అందరికీ క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఎందుకంటే ఇదొక యంగ్ టీం ఇంత బాగా ఫైట్ ఇచ్చి 3 మ్యాచెస్ ఓడిపోవడం అంటే అసలుకి అదొక హార్ట్ బ్రేక్. ప్లస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే మనం న్యూజిలాండ్ తోటి 3-0 వైట్ వాష్ అయినాం, తర్వాత ఆస్ట్రేలియా తోటి సిరీస్ ఓడిపోయినాం. సో ఈ సిరీస్ కూడా ఓడిపోతే ఇంకా ఇండియా టెస్ట్ మ్యాచెస్ ఎలా ఆడుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇండియన్ టెస్ట్ క్రికెట్ కి అనేది అందరి డౌట్స్ ఉండి నిన్న. సో ఆ డౌట్స్ అన్ని పక్కకు పెట్టేసి నిన్న మొహమ్మద్ సిరాజ్ ఒక ఓప్ ఇచ్చిండు. అండ్ నిన్నటి గురించి మాట్లాడుకుంటే నిన్న 45 రన్స్ 6 వికెట్స్ ఉన్నాయన్నమాట. ఇంగ్లాండ్ కి జస్ట్ 45 రన్స్ కావాలి. సో 6 వికెట్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. చాలా ఈజీ విన్ యాక్చువల్లీ ఇది. ఇక్కడ నుంచి ఇండియా గెలవాలంటే ఒక మిరాకిలే కావాలి. అండ్ మిరాకిల్ ఎప్పుడు అవ్వవు మీకు. ఒక క్రికెట్ మ్యాచ్ అనేది ఎప్పుడు మంచి ప్రాపర్ బ్యాటింగ్ బౌలింగ్ మంచి ప్లానింగ్ తోటే గెలుస్తారు. మిరాకిల్ అనేది ఎప్పుడో ఒకసారి అవుతుంది. సో ఇండియాకి ఇక్కడ గెలవాలంటే కంప్లీట్ మిరాకిలే కావాలి. అండ్ ఆ మిరాకిల్ స్టార్ట్ అయింది నిన్న డే 4 టీ సెక్షన్ తర్వాత స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ సెక్షన్ వాళ్ళకు ఒక 50 రన్స్ కావాలి. సో నిన్ననే అయిపోతుంది అనుకున్నారు యాక్చువల్ గా మ్యాచ్. ఇంగ్లాండ్ కూడా నిన్ననే సిరీస్ గెలుస్తుంది అనుకున్నారు. అండ్ అక్కడ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ జేకబ్ బెతల్ ని అవుట్ చేస్తాడు, తర్వాత ప్రసిద్ కృష్ణ జో రూట్ ని అవుట్ చేస్తాడు. సో అక్కడికి ఇంగ్లాండ్ చాలా ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. 45 రన్స్ ఎంతో కొట్టాలి. సో వాళ్ళకి ఒక 4 వికెట్స్ ఉంటాయి చేతిలో. ఈ 4 వికెట్స్ లో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ ఆడలేడు, ఎందుకంటే షోల్డర్ ఇంజురీ అయింది కాబట్టి బ్యాటింగ్ కంప్లీట్ గా ఆడలేడు. ఆల్రెడీ అతను బ్యాండేజ్ చేసుకొని ఇట్లా ఉన్నాడు అనమాట. సో
ఒకవేళ బ్యాటింగ్కి వస్తే జస్ట్ సింగిల్ హ్యాండ్ తోటే ఆడాలన్నమాట. సో అతను బేసిక్గా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడాలన్నమాట. సో క్రిస్ వోక్స్ అనేది బ్యాటింగ్ నుంచి పక్కకు పెట్టేస్తే ఇండియాకి గెలవడానికి కావాల్సిన జస్ట్ 3 వికెట్సే. అండ్ ఆ 3 వికెట్స్ తీస్తుందా లేదా అన్న హోప్‌లోనే ఉండే అన్నమాట ఇండియా. సో ఎక్కడైతే ఇండియా డామినేషన్ స్టార్ట్ చేసిందో డే 4లో డామినేషన్ స్టార్ట్ చేసింది అక్కడనే వర్షం పడింది. సో ఇండియాకి అబ్బా! ఇక్కడ వర్షం పడకపోయింటే ఇండియాకి గెలిసే ఛాన్స్ ఉంటుండే కదా! ఎందుకంటే ఇప్పుడే డామినేషన్ స్టార్ట్ చేసింది. అండ్ ఇంగ్లాండ్ కూడా ప్రెషర్‌లోకెళ్ళింది. సో అదొక రైట్ టైమ్ అన్నమాట. ఇంగ్లాండ్ ప్రెషర్ అనేది అబ్జార్బ్ చేసుకోలేకపోయింది నిన్న డే 4లో. వాళ్ళకి లక్కీ అన్నమాట. నిన్న వర్షం పడడం వల్ల మ్యాచ్ అనేది డే 5కి షిఫ్ట్ అయింది. అండ్ డే 5కి వచ్చేసరికి అందరి హోప్ ఒకటే మొహమ్మద్ సిరాజ్ ఒక్కడే మ్యాచ్ గెలిపిస్తాడు అని అనుకున్నారు అందరూ. అండ్ ఎందుకంటే ఇండియాకి జస్ట్ 3 ఫాస్ట్ బౌలర్సే ఉండే. 3 ఫాస్ట్ బౌలర్స్‌లో ఆకాష్‌దీప్ ఆల్రెడీ ఇంజ్యూర్డ్ అన్నమాట. సో 2 ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు డే 5కి. అండ్ 2 ఫాస్ట్ బౌలర్స్‌లో ప్రసిద్ కృష్ణ మాత్రం రన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఒక ఓడిఐ ఎకానమీ ఉంది ప్రసిద్ కృష్ణకి. సో ప్రసిద్ కృష్ణ పైన అసలు హోప్ అనేది లేదు ఎవ్వరికి. తీస్తే సిరాజ్ తీయాలి, లేకపోతే ఇండియా అనేది ఓడిపోతుంది మ్యాచ్ అన్న దానికి ఫిక్స్ అయినారు. సో 35 రన్స్ కావాలి. 35 రన్స్ కావాలి ఇంగ్లాండ్ గెలవడానికి. అండ్ ఇండియాకి 4 వికెట్స్ కావాలి. అండ్ అక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ స్టార్టింగ్ ఓవరే ప్రసిద్ కృష్ణ వేస్తాడు. ప్రసిద్ కృష్ణ ఫస్ట్ 2 బాల్స్ 4 ఇస్తాడు. మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రసిద్ కృష్ణ రన్స్ లీక్ చేస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. సో 35 రన్స్ కాస్త 27 రన్స్కి వచ్చేసింది. వాళ్ళకి జస్ట్ ఒక 27 రన్సే కావాలి, 4 వికెట్స్ తీయాలన్నమాట ఇండియా. 27 రన్స్ అంటే చాలా తక్కువ యాక్చువల్‌గా, ఎవరైనా కొట్టేస్తారు. దాంట్లో వాళ్ళు జెమీ స్మిత్ ఉన్నాడు. వాళ్ళ ఇన్‌ఫార్మ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. దాని తర్వాత జెమీ ఓవర్టన్ మంచి క్లాసిక్ బ్యాటింగ్ ఆడతాడు. తర్వాత అట్కిన్సన్ కూడా మంచి బ్యాట్స్‌మెన్ అనమాట. అట్కిన్సన్‌కి ఆల్రెడీ ఒక సెంచరీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు కేపబుల్, బ్యాటింగ్ చేసే కేపబుల్ ఉంది. వీళ్ళ ముగ్గురికి 27 రన్స్ కంప్లీట్ చేసే కేపబుల్ కూడా ఉంది. సో మ్యాచ్ అనేది ఇంకా ఇంగ్లాండ్ వైపే ఉంది. సో అక్కడొస్తాడు మొహమ్మద్ సిరాజ్. సెకండ్ ఓవర్ ఏస్తాడనమాట డే 5లో. ఫస్ట్ 2, 3 బాల్స్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఏస్తాడు. సేమ్ ప్లాన్‌కి స్టిక్ అవుతాడు. జెమీ స్మిత్ కొంచెం ప్రెషర్‌లో కనిపిస్తాడనమాట. అక్కడ నిక్ చేస్తాడు జెమీ స్మిత్. డ్రూ క్యాచ్ పట్టుకుంటాడు. అండ్ అందరూ అనుకున్నది ఒకటే, సిరాజ్ పైన హోప్ ఉండే. సో ఫస్ట్ వికెట్ కూడా డే 5లో తీసింది సిరాజే. తర్వాత ఇంగ్లాండ్ మెల్లమెల్ల టార్గెట్‌కి దగ్గరకొస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ప్రసీద్ కృష్ణ వికెట్ తీస్తాడు. జాష్ టంగ్‌ది క్లీన్ బౌల్ చేస్తాడు. దాని తర్వాత అట్కిన్సన్ ఇంకా క్రిస్ వోక్స్ ఇద్దరు ఉంటారన్నమాట. యాక్చువల్‌గా క్రిస్ వోక్స్‌ని ఔట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే క్రిస్ వోక్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే అతని హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌లో అతను ఒక్క చేత్తోటే బ్యాటింగ్ చేయాలన్నమాట. ఇంకొక చేయి అతను కంప్లీట్ స్వెటర్‌లో పెట్టేసుకొని పట్టి కట్టేసుకున్నాడు. ఆ సిట్యుయేషన్‌లో ఉండే క్రిస్ వోక్స్. సో అతని బ్యాట్ ఒక్కటే హ్యాండ్ తోటి పట్టుకోవాలి. అండ్ క్రిస్ వోక్స్‌కి స్ట్రైక్ వస్తే చాలు ఇండియా మ్యాచ్ విన్ అయిపోతుందని అనుకున్నారు అందరూ. అండ్ క్రిస్ వోక్స్‌కి అట్కిన్సన్ ఒక్క బాల్ కూడా స్ట్రైక్ ఇయ్యలేదు. కంప్లీట్ అన్ని బాల్స్ కూడా అట్కిన్సనే ఆడిండనమాట. అండ్ వేసే ప్రతి బాల్ కూడా హిట్టింగ్‌కే ట్రై చేసినాడు అట్కిన్సన్. ఎందుకంటే ఆల్రెడీ 9 వికెట్స్ పడిపోయినాయి కాబట్టి అరౌండ్ 20 రన్స్ కావాలి. సో క్రిస్ వోక్స్ ఎట్లైనా బ్యాటింగ్ చేయలేడు కాబట్టి అట్కిన్సన్ హిట్టింగ్‌కే వెళ్ళాలి. సో అక్కడ ఒక స్టేజ్‌లో 17 రన్స్ కొట్టాలన్నమాట ఇంగ్లాండ్. సో అక్కడ సిట్యుయేషన్ టైట్ అయితున్నట్టు అనిపించింది. బట్ అక్కడ అట్కిన్సన్ ఒక 6 కొడతాడు. అండ్ ఆకాష్‌దీప్ బౌండరీలో క్యాచ్ మిస్ చేస్తాడనమాట. ఒక్కసారిగా 11 రన్స్‌కి వచ్చేసిందనమాట మ్యాచ్. ఇండియాకి 1 వికెట్ కావాలి, ఇంగ్లాండ్‌కి 11 రన్స్ కావాలి. అక్కడ నుంచి చిన్నగా సింగిల్ తీసుకుంటూ వస్తారు. మధ్యలో ఒక రన్‌ఔట్ మిస్ చేస్తాడనమాట క్రిస్ వోక్స్. అక్కడ చాలా సీరియస్ అయినాడు సిరాజ్. ఎందుకంటే అది లాస్ట్ వికెట్. అంటే ఇప్పుడు ఆ వికెట్ పడుంటే మ్యాచ్ అక్కడే ఇండియా విన్ అయ్యేది. ప్లస్ నెక్స్ట్ ఓవర్ అట్కిన్సన్ స్ట్రైక్‌లోకి వస్తాడనమాట. వోక్స్ స్ట్రైక్‌లోకి రాడు. ఇండియాకి కావాల్సింది వోక్స్ స్ట్రైక్‌లోకి రావడం. వోక్స్ స్ట్రైక్‌లోకి వస్తే ఒక్క యార్కర్ ఏస్తే చాలు వోక్స్ ఔట్ అయిపోతాడని వాళ్ళు అనుకున్నారు. బట్ వోక్స్ అసలు స్ట్రైక్‌లోకే రానివ్వలేదు అట్కిన్సన్. అట్కిన్సన్ మాత్రం మినీ హార్ట్ అటాకే ఇచ్చిండు. ఎందుకంటే ప్రతి బాల్ హిట్టింగే చేసిండు. సో మళ్ళీ వాళ్ళిద్దరు ప్రసిద్ కృష్ణ అండ్ మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు మంచి బౌలింగ్ వేశారనమాట డే 5. ప్రసిద్ కృష్ణ కొంచెం సింగిల్స్ అనేది కొంచెం ఈజీగా ఇచ్చిండు. బట్ ఇక్కడ సిరాజ్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి బాల్ ప్రసిద్ కృష్ణ బాల్ వేసే ముందు ప్రతి బాల్ ప్రసిద్ కృష్ణ దగ్గరికెళ్ళి అతని ఇన్పుట్స్ ఇస్తున్నాడనమాట. ఫీల్డ్ ఇట్లా సెట్ చేయి,
ఈ లైన్‌లో బౌలింగ్ ఎయి, ఈ లెంగ్త్‌లో బౌలింగ్ ఎయి అని మంచి సజెషన్స్ ఇస్తున్నాడు సిరాజ్. అండ్ అక్కడ సిరాజ్ లీడర్‌షిప్ క్వాలిటీ చూపించినాడనమాట. అది ప్రసిద్ధ్ కృష్ణకి చాలా హెల్ప్ అయింది. సో, ఇండియాకి ఒక ఛాన్స్ కూడా ఉండే ఇక్కడ న్యూ బాల్ తీసుకోవడానికి. బట్ ఇండియా న్యూ బాల్ తీసుకోలేదు. అక్కడ గిల్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే గిల్ ఈ సీరీస్‌లో కెప్టెన్‌గా చాలా ఇంటెలిజెంట్ టాక్టిక్స్ చూపించాడనమాట. సో, అక్కడ కూడా మెయిన్ పాయింట్ అది. ఓల్డ్ బాల్‌లో చాలా స్వింగ్ అండ్ సీమ్ అవుతుంది. చిన్న టెంప్టేషన్ ఉంటదనమాట. ఆల్రెడీ ఒక ఛాన్స్ కూడా ఉంది న్యూ బాల్ తీసుకోవడానికి. బట్ గిల్ తీసుకోలేదు న్యూ బాల్. ఓల్డ్ బాల్ తోటి కంటిన్యూ చేపించాడు సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ తోటి. సో, ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మెయిన్ రీజన్ ఇదే వచ్చేది. న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉండే కదా! ఇంకా న్యూ బాల్ ఎక్కువ స్వింగ్ అండ్ సీమ్ అవుతది కాబట్టి న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉండే కదా! ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ తీసుకుంటే మ్యాచ్ గెలుస్తుండే అన్న నెగటివిటీ వచ్చేది. బట్ ఇండియా మ్యాచ్ గెలిచింది అక్కడ. లాస్ట్ వికెట్ సిరాజ్ గట్ అట్కిన్సన్ అవుట్ చేస్తాడు. క్లీన్ బౌల్ చేస్తాడు. అక్కడితోటి 5 వికెట్స్ తీస్తాడనమాట మొహమ్మద్ సిరాజ్. ఈ మ్యాచ్‌కి ముందు జస్ప్రీత్ బుమ్రాతో చెప్పాడంట. ఈ మ్యాచ్‌లో నువ్వు లేవు కాబట్టి నేను 5 వికెట్స్ తీసి ఈ మ్యాచ్ గెలిపిస్తా అని చెప్పినట్టే చేశాడనమాట. వాట్ ఎ మ్యాన్ మొహమ్మద్ సిరాజ్. హి డిజర్వ్స్ రెస్పెక్ట్. సెల్యూట్ టు హిమ్. ఎందుకంటే ఒక్క బౌలర్ ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది చాలా కష్టం. మీరు చూసుకుంటే ఈ టెస్ట్ సిరీస్‌లో అందరూ ఇంజ్యూర్డ్ అయ్యాడనమాట. ప్రతి ఒక్క బౌలర్ ఇంజ్యూర్డ్ అయ్యాడు. ఒక్క మొహమ్మద్ సిరాజ్ తప్ప. సో, హి డిజర్వ్స్ సో మచ్ రెస్పెక్ట్. అండ్ కమింగ్ టు ఇండియాస్ ప్లే, ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కళ్ళు పెర్ఫార్మ్ చేసిండ్రు. రైట్ ఫ్రమ్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్, ఆల్ రౌండర్స్, బౌలర్స్ అందరూ పెర్ఫార్మ్ చేసారు. అండ్ మెయిన్‌గా శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఈ టెస్ట్ సిరీస్‌లో. అండ్ ఫస్ట్ టైం శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేస్తున్నాడు. ఫస్ట్ టైంలోనే సిరీస్ లెవెల్ చేశాడు. 2-2 సిరీస్ లెవెల్ చేశాడనమాట. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా అతను ఫస్ట్ సిరీస్‌లోనే 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లోనే సిరీస్ ఎవరు లెవెల్ చేయలేదు. అండ్ ఇంగ్లాండ్ అనేది ఒక టఫెస్ట్ ప్లేస్ అన్నమాట కెప్టెన్సీ చేయడానికి. అండ్ ఇంగ్లాండ్ లాంటి ప్లేస్‌లో శుభ్మన్ గిల్ ఒక పీక్ నెగటివిటీ తోటి ఇంగ్లాండ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా అనౌన్స్ చేసినప్పుడు అందరూ అసలు అందరూ అసలుకి గిల్ ఎందుకు కెప్టెన్? అసలు గిల్ కెప్టెన్ డిజర్వ్డే కాదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అసలు గిల్‌కి టెస్ట్ టీమ్‌లో ప్లేసే లేదన్నారు. బట్ ఇప్పుడు ఆ శుభ్మన్ గిల్లే ఇంగ్లాండ్‌లో ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసి ఫస్ట్ టైం ఒక 2 టెస్ట్ మ్యాచెస్ గెలిచిండు. సో, సిరీస్ అనేది ఓడిపోలేదన్నమాట. సో, లాంగ్ వే టు శుభ్మన్ గిల్. 774 రన్స్ అంటే ఫస్ట్ టైం కెప్టెన్సీ ప్రెషర్ ఉన్నాక కూడా 4 సెంచరీస్ కొట్టిండు ఈ సిరీస్‌లో. ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు. సెకండ్ మ్యాచ్ డబుల్ సెంచరీ కొట్టిండు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిండు. అండ్ ఫోర్త్ మ్యాచ్ మెయిన్‌గా ప్రెషర్ ఉన్న టైంలో 0 ఫర్ 2 వికెట్స్ పడతది ఇండియా. ఆ టైంలో వచ్చి సెంచరీ కొడతాడనమాట. అక్కడ డ్రాకి మెయిన్ ఫౌండేషన్ పెట్టిందే శుభ్మన్ గిల్ ప్లస్ కేఎల్ రాహుల్ కూడా. సో, ఈ సిరీస్ చూసుకుంటే అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసి అందరిని ప్రతి ఒక్క ప్లేయర్ నుంచి బెస్ట్ అవుట్‌కమ్ ఇప్పించాడనమాట. అంత ఈజీ కాదు ఫస్ట్ టైం కెప్టెన్సీ చేయడం. అది ఇంగ్లాండ్‌లో చేయడం. టెస్ట్ మ్యాచెస్‌లో ఇంకా చాలా కష్టము. సో, చాలా క్రిటిసిజం అంతా కంప్లీట్‌గా అబ్జార్బ్ చేసుకొని మంచి కెప్టెన్సీ చేసిండు. ఈ సిరీస్ తోటి శుభ్మన్ గిల్ చాలా ఇంప్రెస్ చేసిండు కెప్టెన్‌గా. అండ్ ఇక్కడ నుంచి శుభ్మన్ గిల్ ద ఓడిఐ కెప్టెన్ అవుతాడా లేదా అని చూడాలి. ఎందుకంటే చాలా ఇంప్రెస్ చేశాడు కాబట్టి ఇంగ్లాండ్ ఒక టఫెస్ట్ ప్లేస్. ఆ ప్లేస్‌లోనే ఇంత బాగా ఒక మంచి యాటిట్యూడ్, ఒక మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపించిండు. అండ్ ఇండియాకి కూడా ఇప్పుడు ఒక ఓడిఐ కెప్టెన్‌ని చూస్తున్నారనమాట. ఆల్రెడీ మనకు రిపోర్ట్స్ వచ్చాయి. శుభ్మన్ గిల్ ఓడిఐ కెప్టెన్ అవ్వచ్చు అని. అండ్ ఈ సిరీస్ ఇంకా రిపోర్ట్స్‌ని స్ట్రాంగ్ చేసేసాయి. శుభ్మన్ గిల్ ఓడిఐ కెప్టెన్ అవ్వచ్చు. మేబీ నెక్స్ట్ సిరీస్ ఆర్ ఇయర్ ఎండ్ వరకు శుభ్మన్ గిల్ ఓడిఐ కెప్టెన్‌గా కనిపిస్తాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అందరు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క ప్లేయర్ డెలివర్ చేస్తున్నారు. అంటే 11 మెంబర్స్ టీమ్‌లో ప్రతి ఒక్క స్పాట్ అనేది ఇప్పుడు సీల్ అయిపోయింది. ఒక్క స్పాట్ తప్ప. ఆ స్పాట్ మీకు తెలుసు. నంబర్ 3 స్పాట్ సాయి సుదర్శన్ ఫెయిల్ అయ్యిండు. కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యిండు. సో, ఆ స్పాట్ గురించి మాట్లాడదాం. అండ్ మిగతా ప్లేయర్ చాలా మంది బాగా పెర్ఫార్మ్ చేస్తారు ఈ టెస్ట్ సిరీస్‌లో. సో, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. మొహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుకుందాం. అందరి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్‌లో. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై. టేక్ కేర్.